బీజేపీ ప్రతినిధి అజయ్, మనం చూస్తున్నాం అటు తెలంగాణకి సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మ్యాసివ్ విక్టరీతో వచ్చిన వాతావరణం. ఒక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏనే అధికారంలో ఉన్న వాతావరణం. దీని ఫలితాలపై ఇక్కడ బీజేపీ నేతల స్పందన ఏంటి? మొదటిది. రెండోది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో విజయం అనేది అందరం ద్రాక్షగానే ఉంది. 8 ఎంపీలు గెలుచుకున్న పార్టీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలే గెలుచుకుంది. ఇంకా వాతావరణం పార్టీలో అలాగే ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టుగా రాజకీయం నడుపుతున్న వాతావరణం తెలంగాణలో ఉంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? బీజేపీ స్ట్రాటజీస్ మారొచ్చా? ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ పైన కాదు, ఎంటైర్ నేషనల్ పాలిటిక్స్ పైన కూడా ఈ బీజేపీ గెలవడం, బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి గెలవడం అనేది ఆ గెలుపు అనేది మొత్తం పాలిటిక్స్ పైన కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు ముందు నుండి ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దాని తర్వాత మొత్తం తెలంగాణ పాలిటిక్స్తో పాటు నేషనల్ పాలిటిక్స్ కూడా మారుతాయన్న ఒక స్పష్టమైన అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో వెళ్ళి ప్రచారం చేయడం, కర్ణాటక కాంగ్రెస్ నేతలు వెళ్ళి కూడా ప్రచారం చేయడం, అదేవిధంగా తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలవుతున్నాయో చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వాటికి కౌంటర్ ఇస్తూ బీజేపీ నేతలు కూడా అంతే స్థాయిలో అక్కడ ప్రచారాన్ని చేయడం జరిగింది. ఒక స్థాయిలో ఇక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది, తెలంగాణలో కర్ణాటకలో ఎలాంటి పరిపాలన నడుస్తుంది అనే అంశాలపైన అమిత్ షా, నరేంద్ర మోదీ లాంటి నేతలు కూడా అక్కడ ప్రచారంలో ప్రస్తావించినటువంటి సందర్భం చూసుకోవచ్చు. అక్కడ ప్రచారంలో చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇటు కర్ణాటకలో అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఎంతవరకు అమలైంది, ఏ విధంగా అమలు చేస్తున్నారు, అనేకమైనటువంటి కొర్రీలు పెట్టి ఏ విధంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలు పదే పదే ప్రస్తావిస్తూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రచారం చేసినటువంటి సందర్భం. దానికి కౌంటర్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్లు చేయడం కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా సాగుతుంది అనే దానికి రెఫరెండంగా ఈరోజు మహారాష్ట్ర ఫలితాలు ఉన్నాయంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ మాకు కూడా కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కర్ణాటక తెలంగాణ తరహాలో మా పరిస్థితి కూడా తయారవుతుందని అక్కడి ప్రజలు భావించడం వల్లనే మరొకసారి ఎన్డీఏ కూటమికి అధికారంలోకి కట్టబెడుతున్న తరహాలో బీజేపీ నేతలైతే మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా అక్కడ ఎన్డీఏ కూటమి అనేది వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒక 220 స్థానాలలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత ఉండగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మిగతా పార్టీలతో పోలిస్తే లీడ్లో ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. బీజేపీ 128 స్థానాల్లో లీడ్లో ఉండగా శివసేన సంబంధించి ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన 52 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్ పవార్కు సంబంధించినటువంటి పార్టీ 37 స్థానాల్లో, అంటే టాప్ 3 పొజిషన్లలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీలో ఉండగా శివసేన ఉద్దతేవ్ శాఖకు సంబంధించినటువంటి పార్టీ 21 సీట్లతో 4వ స్థానంలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ 19 స్థానాలతో 4వ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్సీపీకి సంబంధించి ఏదైతే శరద్ పవార్ వర్గం చూసుకున్నట్లయితే 12 స్థానాలతో 5వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటు ఇండియా కూటమిలో అన్ని పార్టీలు వెనుకబడి ఉండగా ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్కి మించినటువంటి ఫలితాలు అయితే కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే అక్కడ వచ్చినటువంటి ఫలితాలు గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగింపు, అదేవిధంగా కర్ణాటక తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెంది ఈ అంశాలను మేము అక్కడ ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడం వల్లనే మా పరిస్థితి కూడా తెలంగాణ కర్ణాటక ప్రజల అలా తయారవుతుందని ప్రజలు నమ్మి మాకు ఓట్లేసారు. అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కారు తోటి మరింత వేగంగా మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామంటూ కూడా బీజేపీ నేతలైతే చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా నేషనల్ పాలిటిక్స్ కూడా మారతాయని చెప్తున్నటువంటి తరుణంలో అవి ఏ విధంగా మారతాయి? ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ జరగబోయే యూపీ ఎలక్షన్స్ అనేది దేశంలోనే పెద్ద స్టేటు, అక్కడ దాదాపు 400 పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మినీ ఇండియా ఎలక్షన్స్గా కూడా వాటిని చెప్తూ ఉంటారు. దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్లే అంశాన్ని కూడా పరిశీలిస్తారన్న ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో పొలిటికల్ విశ్లేషకు నుండి కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా మహారాష్ట్రకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడంతో కొంత బీజేపీ దూకుడుగా వివరించి జమిలీ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం, అటువంటి చర్చ కూడా
జరుగుతున్నటువంటి తరుణం అయితే చూసుకోవచ్చు. అయితే జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనుకున్న టైంలో అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే బీజేపీకి కనబడుతుంది. మరి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, ఒక మహారాష్ట్ర ఎలక్షన్స్ తోటి మొత్తం ఇండియన్ పాలిటిక్స్ మీద మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయన్నది కూడా చూడాలి. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన బీజేపీ సంస్థాగత వ్యవహారాలు కూడా ఆధారపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాలు, ఇక్కడ అధ్యక్షుని ఎవరు పెట్టాలి ఏంది అన్న దానిపైన కూడా ఆధారపడే ఉన్నాయన్న చర్చ కూడా బీజేపీ కార్యాలయంలో వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్కు వెళ్తే ఎలాంటి అధ్యక్షునికి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, జమిలీ ఎలక్షన్స్కు కాకపోతే ఎలాంటి అధ్యక్షుని పెట్టాల్సిన అవసరం ఉంటుందన్న చర్చ కూడా సాగుతుంది. మహారాష్ట్ర నుండి కూడా నేషనల్ ప్రెసిడెంట్కు రేస్లో అక్కడ నుండి ఉన్నటువంటి నేతలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు సీఎం అవుతారు, ఆ సీఎం అయిన అభ్యర్థి మినహా మిగతా వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్గా అవడానికి ఉన్న అవకాశాలు ఏంది, లేదా అక్కడ మహారాష్ట్ర నుండి నేషనల్ ప్రెసిడెంట్ కాకపోతే తెలంగాణ నుండి కూడా నేషనల్ ప్రెసిడెంట్కు సంబంధించినటువంటి ఒక పేరును పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుండి దేవేంద్ర ఫడ్నవీస్ నేషనల్ ప్రెసిడెంట్ లేదా అక్కడ సీఎం అభ్యర్థి రేస్లో ఉండగా ఇక్కడ నుండి కిషన్ రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నటువంటి విషయం అయితే చూడవచ్చు. ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణ పాలిటిక్స్ పైన ఒక స్పష్టమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. రైట్ అజయ్, మా బీజేపీ ప్రతినిధి చెప్తున్నారు ఖచ్చితంగా మహారాష్ట్ర ఫలితాలు ఇంపాక్ట్ ఉండబోతోంది. జమిలీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ స్పీడప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సంస్థాగతంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు మార్పు కూడా ముడిపడి ఉందంటున్నారు. ఖచ్చితంగా అదైతే జరగచ్చు. ఎందుకంటే అటు మహారాష్ట్రలో బీజేపీ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటున్న వాతావరణంలో ఖచ్చితంగా తెలంగాణపై ఫోకస్ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వాలను భారతీయ జనతా పార్టీ వన్ ఆఫ్ ద భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది, కానీ ఇండివిజువల్గా అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం లేదు. సంస్థాగతంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా పికప్ కాని పరిస్థితిని బీజేపీ హైకమాండ్కు ఇప్పటికే వేధిస్తున్న వాతావరణంలో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ మధ్య రాజకీయం నువ్వానేనట్టుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో లోపాలు అలాగే స్ట్రాటజీస్ కూడా అనుకున్నంత స్థాయిలో ఉండటం లేదు, లేటుగా స్పందిస్తున్నారు ప్రజా సమస్యల విషయంలో అన్న ఒక భావన కూడా పార్టీల్లో కొందరిలో ఉన్న నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ వీటిని ఎట్లా ఉపయోగించుకోబోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.